హలో అండి అందరికీ. 4 డేస్ నుంచి నేను మళ్ళీ వీడియో పెట్టలేదు కదా. నేను ఊరు వెళ్ళా, ఎందుకంటే మా తోడికోడలు శ్రీమంతం జరిగిందనమాట సండే. అందుకే మేము ఫ్రైడే ఈవినింగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సాటర్డే మార్నింగ్ మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయామన్నమాట, కదిరికి. అక్కడికి వెళ్తూనే ఇంకా ఆ రోజు మార్నింగ్ అంతా అలా అయిపోయింది. ఈవినింగ్ ఇట్లా మెహందీ పెట్టుకోవడం, ఇలా వంటలు అన్నీ ఇంట్లోనే చేసామన్నమాట. మేము సండే ఫంక్షన్ అని చెప్పాను కదా, అదే సాటర్డే ఈవినింగ్ అంటే నైట్ ఇట్లా వాటర్ పట్టుకోవడం, కుర్చీలు, షామియానా అంటే డెకరేషన్ ఏం చేస్తారో అవన్నీ మేము ఆ రోజు రాత్రే తెప్పించేసాం. ఈ అమ్మాయికే అనమాట శ్రీమంతం. ఈ ఎల్లో డ్రెస్ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఇంతకుముందు వీడియోలో కూడా తన గురించి నేను చెప్పాను కదా, బాగా మెహందీ పెడుతుంది, శారీ అంతా బాగా కడుతుంది తనే. ఫంక్షన్కి నాకు అమ్మాయే కట్టిందనమాట మా ఇద్దరికి. మా తోడికోడలు అనమాట, ఆ రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయికే శ్రీమంతం అని చెప్పాను కదా. తనకి మెహందీ తర్వాత కొంచెం ఉందనమాట. అప్పటికే అందరు పడుకున్నారు అలసిపోయి, ఇంకా కొంచెమే ఉంటే తను నాకు పెట్టేసిందనమాట. అది కూడా చాలా సింపుల్గా, చాలా బాగా వచ్చింది. సింపుల్గా అయినా అదే బాగా కనిపిస్తూ ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఆ డిజైన్. తర్వాత సేమ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టించుకున్నా. ఒక చేతికి అయితే బాగానే వచ్చింది, కానీ ఇంకో చెయ్యికి సరిపోయేంత లేదు. అందుకే రైట్ హ్యాండ్కి వచ్చి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే పెట్టించుకున్నా. ఇవి వచ్చి మేము లేచేసరికి వీళ్ళు వచ్చి అది షామియానా కట్టడం అన్ని పనులు మొదలు పెట్టేశారనమాట. వీళ్ళైతే మటన్ కూడా అంతా కడిగేసుకుంటా, కట్ చేసుకుంటా, ఇవి కొత్తిమీర, పుదీనా అన్నీ కడిగేసుకుంటా ఉన్నారు. వంట చేసింది వచ్చి ముస్లిమ్స్, వాళ్ళు బాగా చేస్తారంటారు కదా నాన్ వెజ్ ఐటమ్స్. నేను లేచేసరికి వీళ్ళు అన్నీ కట్ చేసుకుంటా ఉన్నారు. ఇదంతా మా ఇంట్లోనే అనమాట. మా ఇంట్లో చాలా ప్లేస్ ఉంటుంది. ఇదంతా బ్యాక్ సైడ్, అక్కడే వంట, అక్కడే భోజనాలు. మేడపైన వచ్చి శ్రీమంతం అనమాట ఆ రోజు. ఇక్కడ కిందంతా వంటలు ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఆయన మటన్ కడిగి పక్కన పెట్టేసుకున్నాడు, అక్కడ ఏదో కట్టెలు పెట్టేశాడనమాట. ఇంకా వాళ్ళ వంటల పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది కదా. పైన అమ్మాయిని రెడీ చేసి కూర్చోబెట్టేశారనమాట. నేను ఇవి శారీ, నా ప్లేట్లో ఇది నా చేతిలో ఉంది కదా ప్లేటు, అది వచ్చి మా అమ్మ పెట్టే చీర అనమాట. మా అమ్మ వీళ్ళని పట్టుకొని వస్తూ ఉంది, నా కొడుకుల్ని. అసలే అల్లరి కదా, నువ్వు తీసుకురాలేవులే అని నేనే తీసుకొని వచ్చా అనమాట. తీసుకొని వచ్చేటప్పుడు ఇలా వీడియో. ఈ ప్లేట్లో ఏమున్నాయంటే శారీ, స్వీట్స్, ఫ్రూట్స్, గాజులు, ఇవి ఉంటాయి కదా పసుపు, కుంకుమ, పూలు, అవన్నీ దీంట్లో అనమాట. ఇది మా అమ్మ పెట్టిందనమాట మా తోడికోడలికి. తను తీసుకురాలేదు కాబట్టి నేను తీసుకొని వచ్చా. ఇది మేడ మీద కదా, అందుకే పిల్లలను పట్టుకొని మళ్ళీ తీసుకురావాలంటే చాలా కష్టం. మా అమ్మ కూడా రెడీ అవుతా ఉంటే ఇంకా లేట్ అయిపోతుందని నేనే తీసుకొని వచ్చేస్తా. ఇవన్నీ మేము ఇంకా పెడుతూ ఉన్నాం, ఇంకా స్టార్టింగ్ మూమెంట్ అనమాట ఇది. తర్వాత స్టార్ట్ అవుతున్నాయి ఇలాగా. తను మా పెద్ద తోడి కోడలు కూతురు అనమాట, జున్ను ఆదిత్య ఒకటనమాట, అల్లరి వాళ్ళు. పిల్లలకి నాకు అమ్మాయితో కలిపి కొన్ని ఫోటోలు అయితే తీశారనమాట స్టార్టింగ్లో. అది ఇంకా శ్రీమంతం అయితే మొదలు అయిపోయింది. ఇంకా ఒడి నింపాలి అంటారు కదా, నేనే పెట్టా ఇంకా అమ్మాయికి. అంటే టవల్లో ఇంకా అన్నీ పట్టుకోవాలంటే కష్టం కదా, అందుకని టవల్ వేసి అందులో పసుపు, కుంకుమ, పూలు, అమ్మాయికి ఇక్కడ అంటుతారు కదా పసుపు చెంపలకి, అలాగా పూసేసి ఇంకా బొట్టు పెట్టి శారీ కూడా పెట్టేసా నేనే. ఇలా ఇది చేయడం నేనే ఫస్ట్ అనమాట. అంటే శ్రీమంతం జరిగేటప్పుడు ఫంక్షన్లో నేను పెట్టాను, కానీ శారీ ఇలా శ్రీమంతం టైంలో ఫస్ట్ నేనే పెట్టడం, అలా ఒడి నింపడం ఇదే మొదటిసారి అనమాట. అందరూ ఒక్కొక్కటి చెప్పేటప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నా. ఇంకా పూలు అవి పెట్టడం కష్టం అనమాట, ఎందుకంటే టైం అయిపోతుంది, ఆ ఫోటో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా. అందుకని నేను ఆ జాజి పూలు తర్వాత ఇంకో చీర మార్చుకుంటారు కదా, అప్పుడు పెట్టుకుంటుందిలే అని నేను ఒక రోజ్ పెట్టా తనకి.
పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు, అది చెయ్యి ఇది చెయ్యి అని. మా అమ్మ కూడా చెప్తా ఉంది. వాళ్ళు ఎలా చెప్తే నేను అవన్నీ వేస్తూ ఉన్నాను. తర్వాత ఏమన్నారంటే డైరెక్ట్ పెట్టకుండా అన్నీ ఆ ప్లేట్లో, అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ సారీ, తను కూడా నాకు అత్తే అవుతుందన్నమాట. తను తెచ్చింది అన్నీ, అక్కడ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని రకాలు నేను ఆ ప్లేట్లో, అంటే శారీ ఉంది కదా దానిపైన పెట్టేసి అమ్మాయికి ఒళ్ళో పెడదామని తీసుకున్నా. నాకు అలాగే చెప్పారనమాట, ప్లేటులో పెట్టాలి అని. నేనేమనుకున్న ప్లేట్ అలాగే పెట్టాలేమో అనుకున్నా. మళ్ళీ మా అమ్మ ఎంటర్ అయింది, తను చెప్పిందనమాట. తర్వాత తను పైట కొంగు ముందుగానే పెట్టుకోలేదు, నేను ముందు చెప్పా తనకి, తను మర్చిపోయినట్లుంది. మళ్ళీ మా అమ్మ ప్లేట్ పట్టుకుంటే నేను ఇంకా శారీ మొత్తం, అంటే అవి కింద పడకూడదు అంటారు కదా శ్రీమంతం, అట్లా ఒడిలో పెట్టేటప్పుడు ఒక్కటి కూడా కింద పడకూడదు, జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే నేను ఎక్కడ పడుతుందో అనుకున్నా. నేను కూడా జాగ్రత్తగానే అమ్మాయి ఒళ్ళో పెట్టేశా. తర్వాత పెట్టేశాక నాకు నాతో కొన్ని ఫొటోస్ అయితే తీశారనమాట. వీళ్ళ పెళ్ళిలో లాస్ట్లో కొన్ని ఫొటోస్ తీపిచ్చాము మా పిల్లలకి, కానీ అవి మిస్ అయిపోయాయి. అందుకే మళ్ళీ ఇక్కడ తీపిచ్చా. నేను శారీ పెట్టాక నేను కిందికి వచ్చా, ఎందుకంటే కింద బెడ్రూమ్లో నేను గాజులు మర్చిపోయా. వాటి కోసం నేను కిందికి వచ్చా. అలాగే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. చెప్పాను కదా మా ఇల్లు చాలా పెద్దది కింద, అలాగే చెట్లు కూడా చాలా ఉంటాయి. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి మేము కిందికి వచ్చామన్నమాట. నాకు మెహందీ పెట్టింది కదా అమ్మాయి నేను ఇద్దరమే కలిసి ఫొటోస్ కోసం కిందికి వచ్చాం. తనే నాకు ఇలా వీడియో తీస్తూ ఉంది. ఇప్పుడు నేను కట్టుకున్న చీర వచ్చి నా పెళ్లి చీర, ముహూర్తం చీర అది. మళ్ళీ నేను అక్కడే కూర్చొని గాజులన్నీ ఒక ప్లేట్లో పెట్టా, అంటే అందరూ తెస్తారు కదా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టా, స్వీట్లన్నీ దగ్గరగా పెట్టా. అంటే ఆ గాజులన్నీ అందరూ తెచ్చినేటివే, అంటే చీర పైన గాజులు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని నేను ఈ పెద్ద ప్లేట్లో పెట్టా, బాగా కనిపిస్తాయి కదా అని. ఎవరైనా నా ఛానల్ని ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొన్ని షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. తర్వాత నేను ఆల్రెడీ కొన్ని పిక్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, మళ్ళీ మేము జంటగా వచ్చాం. ఎందుకంటే తను కింద పని చేస్తూనే ఉన్నాడనమాట. మా ఆయన అంటే వీళ్ళ బ్రదర్స్ కదా ముగ్గురు, మా వాళ్ళు వీళ్ళు ముగ్గురు కింద పని చేసుకుంటూ ఉన్నారు. మేము లేడీస్ మాత్రమే పైన ఉన్నాం. లాస్ట్ మినిట్లో వచ్చాడనమాట, అందుకని మళ్ళీ వచ్చా జంటగా ఫోటో కోసం. ఇలా తనకి అక్షింతలేసి మళ్ళీ ఒక పిక్ తీసుకున్నాం. తను చెవులో ఏం చెప్తున్నాడో తెలుసా? సుపుత్ర ప్రాప్తిరస్తు అని చెప్తున్నాడనమాట. అక్కడ ఉండే వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. గ్యాప్లో మా ఆదిత్య ఏం చేస్తున్నాడా అని నేను పోతే అందరు భోజనాలు చేస్తే వీడు మాత్రం చాలా బిజీగా ఉన్నాడనమాట. గ్లాసులు పెడతా ఉన్నాడు, పెట్టాల్సిన చోట పెట్టకుండా ఖాళీ టేబుల్ మీద పెడతా ఉన్నారనమాట ఈ పిల్ల బ్యాచ్ అంతా. వీళ్ళు 4 పిల్లలు తోడయి అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. విక్రమ్ గొప్పవాడని చెప్పి చెప్పాలి. చెప్పాలా రోజా చెప్పాలా మా చెల్లెలు మా రెండో మామయ్య అన్ని చెప్పాలా. పలావ్, మటన్, పెరుగు పచ్చడి, కూల్ డ్రింక్, బనానా. అదే చూడు, కట్టడానికి భర్త బాగా తినకోకుండా తింటున్నామని చెప్పి పెడతారా ఇక్కడ